కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమని అన్నారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ గోదావరి కన్నీటి కోసం అనే నినాదంతో చేపట్టిన మహాపాదయాత్ర రెండో రోజుకు చేరింది. పెద్దపల్లి సుల్తానాబాద్ మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లర్ కుంగడంతో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బూచిలా చూపించడం తగదన్నారు. గోదావరిని ఎడారి చేసి రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేకుండా ఎవరు ఇబ్బంది పడొద్దని, సాగునీటి కోసం, తాగునీటి కోసం, పరిశ్రమల కోసం నీళ్లకు ఎక్కడ ఇబ్బంది ఉండొద్దని మిషన్ కాకతీయ నుంచి మొదలుకొంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వరకు ప్రతి ఎకరానికి నీళ్ళందించేటువంటి విధంగా, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందించేటువంటి విధంగా దశాబ్ది కాలంలో అభివృద్ధి పదంలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని, పచ్చదనంతోని పంటలన్నీ కూడా వెలిసిల్లుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికల సందర్భంలో అనేక అబద్ధపు ప్రచారాలు చేసి ఎన్నికలలో మోసపూరితమైనటువంటి మాటలతోని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినారు. ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు